మనం గెలవడం కంటే పక్కన వాళ్ళని ఓడించడం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ వస్తుంటాయి ఎన్నికల్లో, సర్వసాధారణమే కదా. మామూలు పరిస్థితుల్లో కూడా ఆ మాట అంటారు. ఇప్పుడు ఇంకా 2 మాటలు ఎక్కువ అంటారు, ఓడిపోయాం కాబట్టి. గెలిచినాడు కూడా ఇటువంటి పనులు జరిగాయని కూడా అన్నారు, అంతేనా? 2004లో కాంగ్రెస్లో కూడా ఈ మాట వచ్చింది. 2009లో కూడా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్లో ఓడించారంటారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ అంటారు. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవంగా ఏం జరిగింది, జనంలో ఈ మార్పు ఎందుకు వచ్చింది, జనంలో ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, జనం కాంగ్రెస్ను ఆదరించలేదు ఎందుకు? ఒక మాట చెప్తాను, ప్రపంచంలో ఎక్కడైనా ఉచిత విద్యుత్ రైతులకు ఉందా? లేదే. ప్రపంచంలో ఎక్కడైనా ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఉందా? అమెరికా లాంటి దేశమే ఎలా చేస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఫీ రీయింబర్స్మెంట్ ఉందా? ప్రపంచంలో ఎక్కడైనా 74 లక్షల మందికి 4-5 సంవత్సరాల్లో పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ప్రపంచంలో ఎక్కడైనా మరి మిగతా కార్యక్రమాలు, పెన్షన్లు, ఇది ఆహార పథకం రూపాయికి, సరే అది కొన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇంత చేసినప్పటికీ కూడా ఎందుకు ఇంకా ఏదో మాకు వస్తుందనే కోరిక బలంగా వాళ్ళలో నాటుకుపోయింది. వాళ్ళు నమ్మారు. ఆ నమ్మకం ఏ మేరకు అవుతుందో ఇప్పుడు కనపడుతుంది కదా. 6 మాసాలు, 4వ రోజే కనపడింది. ఈ 6 మాసాల్లో ఇంకెక్కువ కనపడుతుంది.